భారతదేశంలో స్వయం పాలన ప్రారంభమైన శుభతరుణంలో పాలనా పగ్గాలు పట్టిన నాయకుల్లో కొంతమంది నాయకులు ప్రజాస్వామ్య విధానాలను నిర్దిష్టం చేసి దశాబ్దాలుగా ఆ విధానాలు చెక్కుచెదరకుండా అమలయ్యే బాటలు పరిచారు. అలాంటి సచ్చీలురైన నాయకులలో కడపటి నాయకుడు, అచ్చమైన తెలుగు బిడ్డ, ఆదర్శ పూర్ణుడు మన పాములపర్తి వెంకట నరసింహారావు. దేశ భాగ్యం అడుగంటుతున్న దుస్థితిలో అవినీతి, బంధుప్రీతి, కుచిత స్వార్థ రాజకీయాలు హెచ్చరిల్లుతున్న దశలో అపార అనుభవం, సుదూర ఆలోచన, మేధస్సు, దేశ ప్రజల పట్ల నిజమైన ప్రేమ నిండుగా నింపుకున్న పివి నరసింహారావు గారు పాలనా రథాన్ని అధిరోహించారు. అపార పాలనా పటిమతో పగ్గాలు పట్టారు. ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టపరిచారు. ప్రతి పాలనా శాఖలో ఉత్తేజం నింపారు. పివి అంటే చాణక్యుని ప్రతిరూపం. రాజనీతిజ్ఞుడు, బహుభాషా కోవిదుడు, గొప్ప సాహితీవేత్త, భారతీయ సంస్కృతి జ్ఞాత, నీతిజ్ఞుడు, తొలి తెలుగు ప్రధాని, తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు. కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలో సీతారామారావు, రుక్మాబాయమ్మ పుణ్య దంపతులకు ముద్దుబిడ్డగా జన్మించాడు. వరంగల్ జిల్లా లక్నేపల్లిలోని అమ్మమ్మ గారింట జన్మించిన పివి తన 3వ ఏట పాములపర్తి రంగారావుకి దత్తత వెళ్లారు. పివి బాల్యం, ప్రాథమిక విద్యాభ్యాసం వరంగల్ ప్రాంతంలోనే జరిగింది. 7వ తరగతి నుండి హనుమకొండలో ఉన్న పాఠశాలలోనే తన మాధ్యమిక విద్యని పూర్తి చేశారు. బాల్యం నుండే ఆయన సాహిత్యం, కళల పట్ల మక్కువ పెంచుకున్నారు. ఓరుగల్లు నగరంలో ఉండడం వల్ల ఓరుగల్లు చారిత్రక స్థల ప్రభావం ఆయనపై ఎక్కువగా ఉండేది. గ్రంథాలయాలలో ఎక్కువ సమయం గడిపేవారు. మంచి మిత్రుల సాంగత్యంలో ఉన్నారు. ఆ దశలోనే చిత్రలేఖనం, నాటకాలపై మరింత అభిరుచి పెరిగింది. శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు. సంగీతం అంటే ఆయనకు ఆరో ప్రాణం. నాటకాలలో వేషాలు వేసేవారు. సినిమాలపై విమర్శలతో అనేక రచనలు చేసేవారు. యుక్త వయసులోనే జయచంద్ర, హైందవ ధ్వంసక, యోధ, నాగಣ್ణ తదితర రచనలు చేశారు. గార్డర్స్ పెటల్స్ పేరుతో ఆంగ్లంలో భావగీతాలు రాశారు. మాధ్యమిక విద్య దశలోనే పివి ఎంతో జ్ఞాన సముపార్జన గావించారు. అప్పట్లో తెలంగాణ రాష్ట్రం మొత్తం హైదరాబాద్ సంస్థానం నిజాం రాజుల పాలనలో స్వతంత్రంగా ఉండేది. దేశవ్యాప్తంగా బ్రిటిష్ పాలనలో ఉంటే హైదరాబాద్ మాత్రం స్వతంత్రంగా ప్రత్యేక చట్టాలతో ఉండేది. నిజాం పాలకులకు అండగా ప్రత్యేక రక్షక దళాలుగా రజాకార్లు ఉండేవారు. వేలాది ఎకరాల భూములు, గ్రామాలు అన్నీ భూస్వాముల అధీనంలోనే ఉండేవి. వారిని దొరలుగా పిలిచేవారు. దొరల విలాస నివాస భవనాలను గడీలుగా పిలిచేవారు. ప్రజానికానికి నిజాం పాలకులకు మధ్యన ఈ దొరలుండి గ్రామాల ప్రజానికంపై పెత్తనం చెలాయించేవారు. పన్నుల వసూళ్లు, చట్టాల అమలులో నిజాం అధికారులతో కలిసి అజమాయిషీ చేస్తూ అనేక అరాచకాలకు పాల్పడుతుండే దుస్థితి ఆనాటిది. ఆనాడు అన్ని ప్రభుత్వ విద్యాలయాల్లో నిజాంను పొగుడుతూ ప్రార్థనా గీతం ఆలపించాల్సిందే. విద్యార్థి దశలోనే వందే మాతర ఉద్యమంలో నిమగ్నమయ్యారు పివి. వరంగల్ విద్యార్థుల సమ్మెలో పాల్గొన్నారు. ఇంటర్ మాధ్యమిక విద్యార్థి దశలో నిజాంని కీర్తిస్తూ ఆలపించాల్సిన గీతం కాకుండా పివి వందే మాతరం గీతం ఆలపించారు. అలా నిజాం గీతాన్ని ఆలపించని విద్యార్థులపై నిషేధాజ్ఞలు జారీ అయ్యాయి. దానిని రాజధిక్కార నేరంగా పరిగణించారు అధ్యాపకులు. వారి మాటను లెక్క చేయకుండా విద్యార్థులందరూ తరగతులను బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. ఇందులో పివి క్రియాశీలకంగా పాల్గొన్నారు. ఇది నిజాం ప్రభుత్వ దృష్టికి రావడంతో అందరూ విద్యార్థులతో కలిసి డిగ్రీ చదువులు చదివే అర్హత కోల్పోయారు. నిజాం ప్రభుత్వ అధీనంలోని ఏ విద్యాలయంలోనూ పివికి చదువుకునే అవకాశం లేకుండా పోయింది. ఉన్నత విద్య చదివేందుకు పివి మహారాష్ట్రలోని పూణే నగరం వెళ్లి అక్కడ ఫెర్గూసన్ కళాశాలలో బిఎస్సి డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత నాగపూర్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ జస్టిస్ కేదార్ చొరవతో న్యాయశాస్త్రం చదివారు. మేధావి అయిన పివి న్యాయశాస్త్ర విద్యలో స్వర్ణ పతకం అందుకున్నారు. అలా ప్రథమ స్థానం, స్వర్ణ పతకం పొందేవారికి న్యాయ విభాగంలో నేరుగా ఉద్యోగం పొందే అర్హత ఉండేది. ఆ విధంగా పివిని ఉద్యోగం వరించినా ఆయన ఆ ఉద్యోగాన్ని తిరస్కరించారు. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఉద్యమ స్ఫూర్తిని పెంచుకున్న పివి బ్రిటిష్ పాలకుల క్రింద పనిచేయడానికి ఏమాత్రం ఇష్టత కనబరచలేదు. నాగపూర్లో ఉన్నప్పుడే పివి హిందీ, మరాఠీ భాషలను ఆకలింపు చేసుకున్నారు. మరాఠీ సాహిత్యం చదివి ఆ భాషలోని నవలలు, కథలను తెలుగులోకి అనువదించారు. ఆ విధంగా పివిపై మరాఠీ సాహితీ సంస్కృతుల ప్రభావం బలంగా పడింది. దేశభక్తి, జాతీయ భావ చింతన, స్వదేశీ వేషభాషలపై మక్కువ పెరిగాయి. నాటకాలు, సంగీతం పట్ల మరింత ఇష్టత పెరిగింది. ఆ దశలోనే పివి హిందీ భాషపై పట్టు సాధించారు. హిందీలో సాహిత్యరత్న కోర్సు పూర్తి చేశారు. అక్కడ చదువు అయిపోగానే హైదరాబాద్ వచ్చి బోర్గుల రామకృష్ణారావు గారి దగ్గర జూనియర్ లాయర్గా న్యాయవాది వృత్తిలో చేరారు. పివి నరసింహారావుకు ఆనాటి సాంప్రదాయం ప్రకారం చిన్ననాటినే
సత్యమ్మ గారితో వివాహం జరిపించారు. పివి సత్యమ్మ పుణ్య దంపతులకు 8 మంది సంతానం పుట్టారు. కుమార్తెలు శారద, సరస్వతి, వాణి, విజయ, జైలు కాగా కుమారులు రంగారావు, విశ్వేశ్వరరావు, ప్రభాకర్ రావు. మొత్తం ఈ 8 మంది ఉన్నత విద్యనే అభ్యసించారు. విద్యార్థి దశ నుండే దేశ స్వాతంత్ర్య సముపార్జన ఉద్యమంలో పివి చురుకుగా పాల్గొన్నారు. వందే మాతర ఉద్యమంలో, నిజాం వ్యతిరేక పోరాట ఉద్యమంలో ఆయన పాత్ర ఎంతో కీలకమైనది. నిజాం నిరంకుశ పాలనను తీవ్రంగా ప్రతిఘటించారు కూడా. దేశభక్తి భావనలో నిండుగా నింపుకున్న పివి ఉన్నత విద్యాజ్ఞానిగా, కళాకారుడుగా, పాత్రికేయుడిగా, రచయితగా, కవిగా, ధీరునిగా అన్ని అంశాలలోనూ దేశ స్వాతంత్ర్య పాలనా ఉద్యమాలలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆనాడు నిజాం రక్షక దళాలు క్రూర రజాకారుల బారి నుండి తప్పించుకోవడానికి ఆత్మరక్షణ శిక్షణలు ఇచ్చే యువజన క్యాంపులు నిర్వహించారు. పివి ఆ క్యాంపుల్లో ఎంతో ధైర్యంతో పాల్గొనేవారు. మహారాష్ట్ర చాందా క్యాంపులో పివి ప్రముఖ పాత్ర వహించారు. ఉద్యమకారులకు ఆయుధాలు సమకూర్చడం అంటే అది ఎంతో ప్రమాదభరితమైనది. అయినా ఆయన ఆ పనిని చాకచక్యంగా నిర్వహించారు. జబల్పూర్, పూనా, ఆగ్రా, బెంగళూరు నగరాల నుండి ఆయుధాలు రహస్యంగా సేకరించి వాటిని తెచ్చి పోరాట యువకులకు అందించేవారు. పివి రాజకీయ రంగ ప్రవేశానికి ముఖ్య కారకులు పివి రాజకీయ గురువు అయిన స్వామి రామానంద తీర్థ. ఆయన హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ లో అతివాద వర్గంలో ముఖ్య భూమిక పోషించారు. రామానంద తీర్థ అభ్యుదయ భావాలు, ఆయన దేశాలితనం పివిని ఎంతగానో ఆకర్షించాయి. నిత్యం ఆయన వెంటే ఉన్నారు. రామానంద తీర్థ అంటే ఒక సంస్థ, ఒక శక్తి అని గొప్పగా చాటేవారు పివి. పివి అంటే గురువు రామానందకు ఎంతో అభిమానం. పివిది ఆది నుండి పెద్ద భూస్వామి కుటుంబం. పివి గ్రామ పట్వారిగా, హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తూ భూ సంబంధాలలో ఎంతో అనుభవం గడించారు. రామానంద తీర్థ అడుగుజాడలలో నడుస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా అనేక సత్యాగ్రహ కార్యక్రమాలలో పాల్గొనేవారు. 1943లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. త్రిపురలో జరిగిన జాతీయ కాంగ్రెస్ కు హాజరైన తదుపరి ఆ స్ఫూర్తితో రాష్ట్ర స్థాయి ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనేవారు. రామానంద తీర్థ ముఖ్య శిష్యులలో ఎస్బి చవాన్, వీరేంద్ర పాటిల్, పివిలే ఎక్కువ గుర్తింపులోకి వచ్చారు. 1951లో పివి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యులయ్యారు. పోలీస్ చర్య తరువాత నిజాం ప్రభుత్వం భారత పాలనలో విలీనం అయిన తరువాత పివి ఏఐసిసి సభ్యునిగా సేవలందిస్తూ 1952 ఎన్నికలలో కరీంనగర్ లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా తొలిసారి పోటీలో నిలిచారు. అయితే ఆ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి బద్దం ఎల్లారెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. పివి రాజకీయ ప్రస్థానం ఓటమితోనే ప్రారంభమైంది. కానీ భవిష్యత్ రాజకీయ జీవిత ప్రస్థానమంతా విజయాల మజిలీతోనే నిండింది. నైతిక, రాజకీయ చతురత, చాణక్య నీతి, సౌశీల్యతలతో పివి మహోన్నత వ్యక్తిగా, నికార్సైన రాజకీయ నాయకునిగా కీర్తి శిఖరాలకు చేరుకున్నారు. భారత దీప్తిగా వెలుగొందారు. క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ అడుగంటిపోతున్న భారత పాలనా వ్యవస్థకు పునఃప్రాణ ప్రతిష్ఠ చేసి దిశానిర్దేశం చేశారు. పివి 1957లో తెలంగాణలోని మందర నుండి తొలిసారిగా రాష్ట్ర శాసనసభకు గెలిచారు. ఆ తర్వాత వరుసగా 1962, 1967 అసెంబ్లీ ఎన్నికలలోనూ విజయ దుందుభి మ్రోగించారు. తొలిసారి శాసనసభ్యునిగా 1957లోనే ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టి తొలి ప్రవేశంతోనే అందర్నీ ఆకట్టుకున్నారు. స్పీకర్గా ఉన్న అయ్యదేవర కాళేశ్వరరావు అభిమానాన్ని కూడా చూరగొన్నారు. 1956 సంవత్సరం వరకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా, 1962 వరకు ఉపాధ్యక్షునిగా, అలాగే ముల్కనూరు సహకార బ్యాంకు ఉపాధ్యక్షునిగా సేవలందించారు. పార్టీలో పదవులు, శాసనసభ్యునిగా, పార్లమెంటు సభ్యునిగా, విద్యా కమిటీ, అధికార భాషా సంఘాల్లో సభ్యునిగా భిన్న పదవులలో ఒదిగి అన్నింటిలోనూ ఆచరణాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఏ కాలంలో ఏ పదవిని ఆయనకై ఆయన తపనపడి స్వార్థపడి చేజిక్కించుకోలేదు. పదవులే ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి. పార్టీ సభ్యునిగా రాజకీయ జీవితం ప్రారంభమైన తదుపరి శాసన సభ్యత్వాలు, పార్లమెంటు సభ్యత్వాలు, రాష్ట్ర, కేంద్ర మంత్రి పదవులు గాని, రాష్ట్ర ముఖ్యమంత్రి, మహోన్నత దేశ ప్రధాని పదవిని చేపట్టడంలో ఏ రోజు ఆయనకై ఆయన ఎప్పుడూ ఆశించలేదు. ఆయా పదవీ పగ్గాలన్నీ వచ్చి ఆయన చేతిలో ఇమిడిపోయినవే. ఏ వ్యక్తికి, ఏ నాయకునికి దక్కని పదవి, అలంకృతాలు, పాలనా కీర్తనలు ఒక్క పివికే దక్కడం ఆయన నిండి వ్యక్తిత్వ జ్ఞాన ప్రతిభలకు నిదర్శనం. పివి గారు రాష్ట్ర స్థాయిలో విభిన్న శాఖలకు మంత్రివర్యులుగా సేవలందించి అన్ని శాఖలను చైతన్యపరిచారు. న్యాయ, సమాచార మంత్రిగా, ఉన్నత విద్యాశాఖ మంత్రులుగా, దేవాదాయ, ధర్మాదాయ మంత్రివర్యులుగా సేవలందించారు. ఈ శాఖలో అనేక సవరణలు చేసి నిర్దిష్టమైన చట్టాలను అమలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి గారి మంత్రివర్గంలో పివి విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు బ్రహ్మానందరెడ్డి తదనంతరం ముఖ్యమంత్రి పదవి పివికే దక్కింది. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆదేశానుసారం పివి 1971లో ముఖ్యమంత్రి పదవిని స్వీకరించారు. 1973లో అనేక సంస్కరణలతో రాష్ట్ర పాలనా రూపాన్ని మార్చారు. సాహస నిర్ణయాలు తీసుకున్నారు.
పివి పెద్ద భూస్వామి కుటుంబీకులు అయినా ముఖ్యమంత్రిగా భూ సంస్కరణల చట్టం గట్టిగా అమలు చేశారు. తమ కుటుంబపు 1000 ఎకరాల స్వంత భూములను పరులకు పంచిపెట్టారు. తను ఆచరించి ఇతరులను ఆచరింపజేసిన నికార్సైన ఆదర్శ నాయకునిగా నిలిచారు. 1974లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి పదవిని చేపట్టి పార్టీకి అత్యంత బలాన్ని చేకూర్చారు. 1977లో పివి హనుమకొండ లోక్సభ స్థానంలో గెలుపొంది పార్లమెంటు సభ్యులుగా సేవలందిస్తూ 1980 ఎన్నికల్లో అదే స్థానం నుండి గెలుపొంది విదేశాంగ మంత్రి పదవిని కూడా చేపట్టారు. 1984లో హోంశాఖ మంత్రిగా మహారాష్ట్రలోని రామ్టెక్ స్థానం నుండి గెలుపొంది కేంద్ర ప్రణాళికా శాఖ మంత్రిగా సేవలందించారు. ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్ గా, మానవ వనరుల శాఖ మంత్రిగా, ఆరోగ్య శాఖ మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా అత్యంత ప్రతిభా కీర్తులు అందుకున్నారు. 1991లో దేశ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య దుర్ఘటన జరిగింది. హఠాత్తుగా దేశ పాలనా వ్యవస్థ సంక్షోభానికి లోనైంది. పివి నరసింహారావు అప్పటికే కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ ఆశ్రమ జీవితాన్ని గడుపుతున్న దశలో పివి కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా మారారు. ఈ దశలో ప్రధానమంత్రి పదవి చేపట్టి దేశ పాలనా పగ్గాలు పట్టక తప్పలేదు. ప్రభుత్వాన్ని తిరిగి బలోపేతం చేశారు. ఆనాడు పివి ఈ నిర్ణయాలు తీసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ నాశనం అయిపోయేది. దేశ పాలన తీవ్ర సంక్షోభంలో పడిపోయేది. అలాంటి క్లిష్ట పరిస్థితిలో దేశాన్ని ఆదుకున్న దీశాలి మన పివి. మిన్ను విరిగి మీద పడ్డా ఏమాత్రం చలించిన ధీరోదాత్తుడు, మేరుగన ధీరుడు, తెలంగాణ తెలుగు భీష్మాచార్యుడు పివి. రాజకీయ అనుభవం, పాలనా పటిమలేని రాజీవ్ గాంధీ ప్రధాని పదవి చేపట్టిన తరుణంలో దేశ పాలనా వ్యవహారాలు, పార్టీ బలోపేత ప్రణాళికలతో పివి రాజీవ్ గాంధీకి కుడిభుజంగా ఉన్నారు. గురుతర బాధ్యత వహించారు. చంద్రగుప్తునికి చాణక్యుడు, శ్రీకృష్ణదేవరాయలకు అప్పాజీ ఎలా వెన్నుదన్నుగా నిలిచారో అలాగే రాజీవ్కి పివి అండగా ఉన్నారు. రాజీవ్ గాంధీ హత్యానంతరం దేశం సంక్షోభంలో పడింది. తీవ్రవాదం, ఆర్థిక సంక్షోభం, మెజారిటీ లేని పార్టీ బలహీనత. ఈ పరిస్థితుల్లో పివి ప్రధానిగా పగ్గాలు చేపట్టారు. ఆయన సాధారణ రాజకీయ నాయకుడు కాదు, రాజనీతిజ్ఞుడు, అత్యంత ప్రతిభామూర్తి, చిన్న మచ్చ కూడా అంటని నిఖార్సైన నాయకుడు, విశిష్ట కార్యశీలి, సంస్కరణవాది, ఆదర్శమూర్తి, కవి శ్రేష్ఠుడు, జ్ఞాన సంపన్నుడు. అలాంటి పివి పవిత్ర భారతావని పాలనను చేపట్టడం భారత ప్రజానీకం చేసుకున్న అదృష్టమే అంటారు అందరూను. పివి ప్రధాని పదవి చేపట్టింది అత్యంత క్లిష్ట పరిస్థితులలోనే. ఆ పదవి ఆయనకు ముళ్ళ కిరీటమే. పాలన చేపట్టడానికి పివికి పూర్తి మెజారిటీ లేదు. మిత్రపక్షాలను సమీకరించి చాకచక్యంగా మెజారిటీ నిరూపించుకున్నారు. అందర్నీ ఆప్యాయంగా చూసే పివికి పాలన చేయడం తేలికైంది. పార్లమెంటు సభ్యునిగా లేకుండా నేరుగా ప్రధాని పదవి చేపట్టి ఆ తర్వాత కొద్ది కాలంలోనే నంద్యాల, బరంపురం స్థానాలలో పోటీ చేసి 2 స్థానాలలోనూ గెలుపొందారు. ఒక స్థానం వదులుకొని రాజ్యాంగ విధి విధానాల ప్రకారం ప్రధాని పదవిని పరిపూర్ణం చేసుకున్నారు. పార్టీ సభ్యుల మెజారిటీని నిరూపించుకున్నారు. సంక్షోభంలో పదవి చేపట్టి బల నిరూపణ చేసుకుని అదే స్థితిలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టడం పివికి ముందు, ఆ తర్వాత ఏ నాయకునికి సాధ్యపడలేదు. ఆనాడు ఆయన అమలు చేసిన సంస్కరణలు ఆయన తదనంతర ప్రభుత్వాల్లో కూడా నేటికి అమలవుతున్నాయి. ఆ ఫలాలు భారత ప్రజ దశాబ్దాలుగా అనుభవిస్తూనే ఉంది. పివి పాలనా పటిమ ఏ దేశంలోనూ, ఏ రాజకీయ నాయకత్వంలోనూ లేదనే చెప్పాలి. విదేశాంగ విధానంలో కూడా పివి నూతన ఒరవడి తెచ్చారు. అన్ని దేశాల వారికి అభిమాన పాత్రులయ్యారు. స్నేహ సంబంధాలు అభివృద్ధి చేశారు. భారత భూమికి విలువ పెంచారు. ఏదో ఒక అగ్రరాజ్య పక్షాన భారత్ ఉందన్న వాదనలకు అర్థం లేకుండా చేశారు. అన్ని దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు పెంచారు. 16 భాషలు తెలిసిన మేధావి. అన్ని దేశాలు పర్యటించారు. ఆయన ప్రసంగాలు అన్ని ఆనిముత్యాలే. అప్పటికప్పుడు ప్రసంగ సారాంశాన్ని అలవోకగా రూపొందించుకుని నర్మగర్భితంగా, సూటిగా, స్పష్టంగా ప్రసంగించడం ఆయనకే చెల్లింది. పివి అంటే పశ్చిమ దేశాల వారందరికీ అపార గౌరవం. లుక్ ఈస్ట్ నినాదంతో ఆయా దేశాలతో మరింతగా బాంధవ్యాలు పెంచుకున్నారు. పాకిస్తాన్ అధ్యక్షునితో 7 సార్లు భేటీ అయి ఇరు దేశాల మధ్య స్నేహభావాన్ని పెంచారు. పివిలో చాణక్య రాజనీతిజ్ఞత నిండుగా ఉంది. తన పాలనా కాలంలో అనేక సార్లు ఆ విజ్ఞత వ్యూహాలను అనుసరించారు కూడా. ఎదురు నిలిచిన ప్రతికూల మహామహులను సైతం తన ముందు నుండి తప్పించేసుకున్నారు. ప్రజలకు మేలు చేసే ఏ పథకాన్నైనా రాజకీయాలకు, విమర్శలకు లెక్క చేయకుండా చడీ చప్పుడు కాకుండా అమలు చేయించేవారు. అయ్యే పని అయి తీరుతుంది అనుకుని నిమ్మకు నీరెత్తని విధంగా ఓర్పుతో ఉండేవారు. శత్రువు బలవంతుడని తలచినప్పుడు అతడి బలహీనతలపై వ్యూహంతో పథకం రచించి అతనిని నిర్వీర్యుని చేయడంలో పివి చాణక్యనీతిని అవలంబించేవారు. సందర్భానుసారంగా మౌనంతో మెలిగేవారు. ఆతృత, ఆందోళన, తొందరపాటుతనం ఆయన నిఘంటువులోనే లేవు. స్వార్థ రాజకీయాలు, తాత్కాలిక ప్రయోజనాలు, పరుష మాటలు, అబద్ధాలు, ఆకర్షణ ప్రకటితాలు పివిలో మచ్చుకైనా లేవు. ప్రధానిగా ఉన్నంతకాలం స్వతంత్ర నిర్ణయాధికారంతోనే ఉన్నారు.
దేశ పాలనలో గాంధీ నెహ్రూ కుటుంబమే శరణ్యమనే భావనల నుండి, వ్యక్తి పూజా సంస్కృతి నుండి పార్టీ నడతను మార్చివేశారు. పార్టీ అంటే ఒక నిర్దిష్ట సైద్ధాంతిక పార్టీగా చిత్రీకరించారు. లాల్ బహదూర్ శాస్త్రి, మొరార్జీ దేశాయ్ వంటి ఆదర్శ ప్రధానుల బాట నడిచారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 1972లో భూ సంస్కరణల చట్టం తీసుకొచ్చారు. తన కుటుంబానికి 1000 ఎకరాల భూమి ఉండడం, తను తీసుకొచ్చిన చట్టం ప్రకారం భూ గరిష్ట పరిమితిని తానే అనుసరించి 100 ఎకరాల మిగులు భూమిని పంపిణీ చేశారు. ఏ భూస్వామి అయినా పరిమితి మించిన భూములను ప్రభుత్వానికి అప్పగించి తీరాలని శాసించారు. అందరికీ భూమి అన్న నినాదాన్ని చాటారు. పివి అమలు చేసిన భూ సంస్కరణల చట్టం ప్రకారం ఆనాడు 29 లక్షల ఎకరాల భూమి పేదలకు పంపిణీ చేశారు. అనేక మంది భూస్వాములకు పివి కంటగింపుగా మారినా, వారి వ్యూహాలతో తన పదవికి విఘాతం కలిగినా ఏమాత్రం చలించని దృఢచిత్తుడు దీశాలి. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని దృఢంగా చాటేవారు. దేశంలో అత్యున్నత పదవి అలంకరించి పదవీ విరమణ చేసిన పివి అతి సామాన్యునిగానే వానప్రస్థ జీవితంలోకి వచ్చారు. పదవీ విరమణ చేసిన తర్వాత 8 సంవత్సరాల పాటు విశ్రాంతి జీవితం గడిపిన రోజుల్లోనూ అస్వస్థత, అనారోగ్య కాలంలో కూడా దేశ సంక్షేమ నడతను పరిశీలిస్తూ అనునిత్యం దేశ సౌభాగ్యానికే పరితపించేవారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, రాష్ట్రపతి అబ్దుల్ కలాం, అమాత్యులు అర్జున్ సింగ్ వంటి వారితో దేశ పాలన గురించి పరితపిస్తూ ముచ్చటించేవారు. అలాగే తన చివరి శ్వాస ముగిసే వరకు దేశం కోసమే ఆలోచిస్తూ డిసెంబర్ 23, 2004న దేశ రాజధాని ఢిల్లీలో దివంగతులయ్యారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న సోనియా వర్గం ఏ రోజు ఆయన్ని గౌరవించలేదు. చనిపోయిన తర్వాత కూడా ఆయనకి సరైన సమాధిని నిర్దేశించలేకపోయింది. ఏ రోజు ఆయనని ఒక ప్రధానిగా చూడలేకపోయారు. ఎప్పుడు తూతూ మంత్ర ప్రధానిగానే వాళ్ళు చూశారు. కానీ ఏ రోజు పివి అవి మనసులో పెట్టుకోకుండా దేశ ప్రజల కోసమే ఆలోచించారు. ఆనాడు సోనియా చేతిలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకి సరైన సమాధిని కూడా నిర్దేశించలేకపోయిందంటే వాళ్ళు పివి మీద చూపించిన నిర్లక్ష్యం యాపాటితో అర్థమవుతుంది. ఆయన తెలుగువారేనో, దక్షిణాదికి చెందిన వారేనో చిన్న చూపు. నేటికి ఆ చిన్న చూపు కొనసాగుతూనే ఉంది. కానీ అది మన నాయకులకి ఇప్పటికీ తెలిసినా కూడా వాళ్ళ దగ్గరికే కాళ్ల బేరాలకి వెళ్తారు. ఇది మన ఆంధ్రప్రదేశ్ చేసుకున్న దౌర్భాగ్యం. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్.